భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. తన అభ్యర్థిత్వానికి సంబంధించిన ఫారంలపై సంతకం చేశానని, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని కమలా హారిస్ అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం కమలా హారిస్ కు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా డెమోక్రాట్ పార్టీ నాయకులందరూ మద్దతుగా ఉన్నారు. అంతేకాదు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రతినిధుల సభ నాన్సీ పెలోసి వరకు కూడా ఈమెకు అనేక మంది మద్దతుగా నిలిచారు. అభ్యర్థిత్వం నుంచి తన పేరును ఉపసంహరించుకున్న తర్వాత జో బైడెన్ కమలా హారిస్ కు సపోర్ట్ చేస్తూ ఆమె గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. నవంబర్లో తన ప్రజాశక్తితో కూడిన ప్రచారం గెలుస్తుందని కమలా హారిస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఓటు ద్వారా గెలిచేందుకు కృషి చేస్తానని ఆమె పునరుద్ఘాటించారు. బైడెన్ మద్దతు తర్వాత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అంతకుముందు మాజీ యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవలి జో బైడెన్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత యూఎస్ అధ్యక్ష పదవికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ విజయం సాధించేందుకు తాను, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కలిసికట్టుగా కృషి చేస్తామని ఒబామా తెలిపారు. బరాక్ ఒబామా ఈ వారం ప్రారంభంలో మిచెల్, నా స్నేహితురాలు కమలా హారిస్ కు ఫోన్ చేశామని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్ ను ఆమె అద్భుతంగా చేస్తారని మేము భావిస్తున్నామన్నారు. ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. దీంతో పాటు మన దేశానికి ఈ క్లిష్ట సమయంలో మేము చేయగలిగినదంతా చేస్తామన్నారు. అంతకుముందు నటుడు, ప్రముఖ డెమోక్రాటిక్ నిధుల సేకరణకర్త జార్జ్ క్లూనీ యుఎస్ అధ్యక్ష పదవికి హారిస్ ను బహిరంగంగా ఆమోదించారు.